హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం పిఠాపురంలో. సో మన ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇది ఎంట్రింగ్స్ ఇలా ఉంది. సో మనల్ని వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో మేము లోపలికి వెళ్తున్నాం ఎలా ఉందో చూడటానికి. సో లోపలైతే ఇలా ఉంది, ఏం లేవు, బస్తాలు చైర్సే ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ. సో ఇక్కడ ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ బాగా చెట్లు పెట్టేస్తున్నారనమాట. సో గ్రీన్గా చూడండి, మా వాళ్ళందరూ వస్తున్నారు కార్ దిగి. సో ఇక్కడ ఒక రూమ్ ఉందండి. మా సైన్యం అంతా వచ్చింది చూడటానికి పవన్ కళ్యాణ్ గారి ఇల్లుని. ఫోటో తీయాలా? మేము పైకి వెళ్ళటానికి కానీ పర్మిషన్ ఇచ్చారండి. సో పైకి వెళ్తున్నాము. సో పైన ఏముంటుందో చూపిస్తాను. ఇది లిఫ్ట్, ఇది రూము. మనం లోపలికి ఎంట్రింగ్ అయ్యాము. బా సూపర్గా ఉందండి ఇల్లు. లోపలైతే చూడటానికి నీట్గా ఉంది. సూపర్ అంటే సూపర్, మొత్తం మామూలుగా లేదు, అదిరిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాం. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తీసాము. సో ఇది థర్డ్ ఫ్లోర్ అండి. ఎంట్రింగ్స్ ఇలా ఉంది, లాక్ వేసారు. మమ్మల్ని చూసి మా నెక్స్ట్ వాళ్ళు కూడా ఆపారు వెహికల్స్. సో ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఇది కూడా ఇది అండి ఫోర్త్ ఫ్లోర్. సో చూడండి, అనుకోండి మిగిలిన మా వాళ్ళు అందరూ వస్తున్నారు వీడియోలు తీసుకోవడానికి. సో ఇక్కడ కూడా లాక్ వేసిందండి. సో ఇది వచ్చేసి లిఫ్ట్. గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసామంటే. ఇంకో ఫ్లోర్ ఉందా? సో ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇదిగోండి మా నాయనమ్మ చూడండి ఎంత జోష్గా ఉందో. పవన్ కళ్యాణ్ పేరు అనగానే ఎగిరెగిరి ఎక్కుతుంది మెట్లు. ఇప్పుడే పాదం పైకి అంటే ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది. సో లాక్ ఓపెన్. సో చూడండి ఇది బయట వ్యూ, హైవే వ్యూ. సో ఆంజనేయ స్వామి జెండా. సో పైన ఇలా ఉందండి మొత్తం. సో బట్టలు ఆరేయడానికి తీగలు ఉన్నాయి. సో ఇవి కరెంట్, ఇవి సూపర్గా ఉంది చూడటానికి. మేమందరం కిందకి వెళ్తున్నాం. సో చూడండి, మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు లోపల ఎలా ఉండిద్దో చూద్దామని. కింద వీళ్ళందరినీ ఒక ఫోటో తీయాలంట. దిగుదాం పండి. ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే జై జనసేన అని కామెంట్ చేయండి. బయట నుంచి వ్యూ ఇదండి, చాలా పెద్దగా ఉంది. అన్ని ఫ్లోర్స్ ఎక్కేసాం. ఇది పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇల్లు.